జనరల్గా మనము క్యారెట్ తోటి కర్రీస్ అనేది చేస్తూ ఉంటాము. క్యారెట్ ఫ్రై చేస్తాము, లేదా క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తాము, లేదా ఆలు మటర్ గోబీ క్యారెట్ అలా కూడా చేస్తాము, లేదంటే స్వీట్ డిష్ క్యారెట్ హల్వా చేస్తాము. సో చాలా అంటే చాలా పుష్కలంగా క్యారెట్స్ దొరికాయి అంటే మనము న్యాచురల్గా హల్వాకి అయితే వెళ్ళిపోతాము. సో ఈరోజు హల్వా కాదు, కర్రీస్ కాదు, సో మంచి హెల్దీ రెసిపీ చేయబోతున్నాను. సో ఈ వింటర్ సీజన్లో మనకి చాలా వరకు క్యారెట్స్ అయితే మంచిగా ఫ్రెష్గా దొరికిపోతున్నాయి. సో ఆ క్యారెట్ తోటి వేడివేడిగా చక్కగా పరాఠాస్ చేసుకొని తింటూ ఉంటే ఇంకేం చెప్పాలి. పరాఠాస్ గురించి, పరాఠాస్ అయితే చాలా మందికి ఇష్టం, కానీ హెల్త్ వైజ్కి అయితే మర్చిపోయి రోటీస్కి అలవాటు పడిపోయారు. అప్పుడప్పుడు తినబుద్ధి అయినప్పుడు ఇలా క్యారెట్ తోటి పరాఠాస్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో నేనైతే ఇక్కడ క్యారెట్ శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఆ తర్వాత ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని అందులో ఈ క్యారెట్ మిశ్రమాన్ని వేసాను. క్యారెట్ పేస్ట్ పూర్తిగా ఇలా మెత్తగా చేసుకోవాలి, ఎక్కడ కూడా మనకి ముక్కగా అనేది కనిపించకూడదన్నమాట. సో కావాలంటే ఇందులో వాటర్ వేసుకొని కూడా మనము పేస్ట్ ఈ మాదిరిగా చేసుకోవాలి. సో 2 కప్స్ నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఆ 2 కప్స్కి ఒక 1/2 kg క్యారెట్ తీసుకున్నాను. ఆ 1/2 kg ఇలా వాటర్ వేసేసి కాస్త పేస్ట్ లాగా చేసేసాను. సో ఈ పేస్ట్ మనం ఏదైతే చేసుకున్నామో అది పిండిలో వేసి ఇలా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ వేయాలి, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఇలా మనం చపాతీ ఒత్తుకుంటాం కదా, సేమ్ అదే ముద్దలాగా ఇలా కలుపుకోవాలి. అవసరం అయితే వాటర్ వేసుకోండి, నాకైతే ఇక్కడ ఏమీ వాటర్ అవసరం పడలేదు. సో నేను జస్ట్ క్యారెట్ పేస్ట్ తోటే ఇలా పిండి అయితే మంచిగా కలిపేసుకున్నాను. మీకు కనుక వాటర్ నీడ్ అయితే తప్పకుండా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మనము ఒక 10 నిమిషాలు సైడ్గా రెస్ట్ ఇచ్చేసేయాలి, అంటే నానబెట్టుకోవాలి. మనకి ఈ పిండి ఎంత నానితే మనకి పరాఠాస్ వచ్చేసి అంత మృదువుగా, అంత టేస్టీగా, అంత పొంగుతూ వస్తాయన్నమాట. సో నేనైతే 10 మినిట్స్ పక్కన పెట్టేశాను. 10 మినిట్స్ కాకపోతే 20 మినిట్స్ కూడా పెట్టేయచ్చు. సో ఆ తర్వాత నేను మంచిగా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ముద్దలు చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇలా ఉండల్లాగా చేసి పెట్టుకుంటే తొందరగా చేసుకోవచ్చు అనమాట. సో అన్నిటినీ అయితే ఇలా ముద్దలు చేసేసుకొని ఇప్పుడు మనము కాస్త పొడి పిండి అద్దుకుంటూ చపాతీస్ లాగా ఒత్తుకోవద్దు. జస్ట్ పరాఠాస్ అయితే అందరికీ తెలుసు, కొద్దిగా ఇలా చిన్నగా పూరి మాదిరిగా ఒత్తుకొని ఆ తర్వాత ఇందులో కాస్త ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ అనేది వేసుకొని దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ కొద్దిగా 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసేసి మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే సేమ్ సమోసా మాదిరిగానే అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనము మళ్ళీ కాస్త పొడిపిండి అద్దుకుంటూ పరాఠాస్ అయితే ఇలా ఒత్తుకోవాలన్నమాట. సో పరాఠాస్ అనేసరికి మనకి సమోసా మాదిరిలో ఉంటాయి, అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి ఎక్కువ మటుకి పరాఠాస్ అయితే. సో మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు, రౌండ్గా కానీ చేసుకోవచ్చు, ట్రయాంగిల్ షేప్లో కానీ చేసుకోవచ్చు, మనకి ఇష్టం అన్నమాట. సో చక్కగా మరీ అంటే లావుగా ఉండకుండా, మరీ సన్నగా ఉండకుండా మీడియంలో ఉండాలి, అప్పుడే మనకి పరాఠాస్ వచ్చేసి పొంగుతాయి అన్నమాట. సో ఎక్కడైతే మనకి తెలుస్తుందో ఇక్కడ లావుగా ఉంది అనేసి అక్కడ కాస్త ఒత్తుకుంటే పర్ఫెక్ట్గా పరాఠా వచ్చేసి మనకి పొంగుతూ వస్తాయి. దీనికి మాత్రం పిండి చాలా నాని ఉండాలి. 20 మినిట్స్ వరకు కంపల్సరీ మీరు రెస్ట్ ఇవ్వాలి పిండి తడుపుకున్న తర్వాత. సో పెనం వేడి చేసేసాను. పెనం కూడా ఒక ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేడెక్కనిచ్చిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. సో 1 సైడ్ అయితే ఇక్కడ పరాఠా వచ్చేసి కాలింది. సో నేను ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. పరాఠా అనేసరికి డెఫినెట్గా మనకి ఆయిల్ అయితే పడుతుందండి. సో మనం ఎప్పుడో అంటే అప్పుడప్పుడు తింటే పర్వాలేదు, డైలీ అయితే పరాఠాస్ తినలేము. సో ఇలా కాస్త స్పెషల్ రెసిపీస్ చేసినప్పుడు మనం పరాఠాస్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇలా అయితే పొంగుతూ ఒక సైడ్ మనము ఇలా ప్రెస్ చేస్తే కనుక పరాఠాస్ వచ్చేసి చాలా బాగా పొంగుతాయి. అంటే ఎక్కడైతే మనకి ఓపెన్ అని కనిపిస్తూ ఉంటుందన్నమాట, మనకి స్మోక్ అనేది వస్తుంది, ఇలా ఓపెన్ ప్లేస్లో మనము కాస్త ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే మన పరాఠాస్ వచ్చేసి చక్కగా పొంగుతాయి
అండ్ మన పరాఠా వచ్చేసి కాలిపోయింది, ఇంకా తీసేసుకోవడమే అన్నమాట. సో ఇలా అన్ని పరాఠాస్ని చేసుకోవాలి, అన్నీ ఇలాగే వత్తుకోవాలన్నమాట. సో ట్రయాంగిల్ షేపే రావాలని ఏం ఇది లేదు, రౌండ్ షేప్లో అయినా పర్వాలేదు రావచ్చు. సో జనరల్గా పరాఠాస్ అంటేనే ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి కాబట్టి, ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేస్తాం కదా ఆయిల్ మధ్య మధ్యలో అప్లై చేసేసి, అందుకని అన్నమాట ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. సో ఇలాగే అన్ని పరాఠాస్ని ఆయిల్ వేసుకుంటూ చక్కగా తిప్పుకుంటూ కాల్చుకోవడమే అన్నమాట. సో మీకు ఆయిల్ ఇష్టం లేదు అంటే కనుక మీరు బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో బటర్ అయితే హెల్దీ వర్జన్ కాబట్టి బటర్ కూడా చేసుకోవచ్చు. సో ఎక్కడైతే ఓపెన్ ఉందో అక్కడ ఇలా కాస్త ప్రెస్ చేసామనుకోండి, చక్కగా పరాఠాస్ అయితే పొంగుతూ వస్తాయి అన్నమాట. సో క్యారెట్ పరాఠాస్ చాలా అంటే చాలా యమ్మీగా, చూస్తేనే తినాలి అనిపిస్తుంది, కానీ మనకి ఎక్కడ తెలియదు అనమాట. జనరల్గా అయితే అంటే పిల్లలు ఇష్టపడరు క్యారెట్ ఫ్రై, కానీ మనం ఏదైనా కర్రీస్ రూపంలో వాళ్ళకి పెడితే సో క్యారెట్ అంటే ఇష్టం ఉండదు. సో అలాంటప్పుడు మనం ఇలా పేస్ట్ కనుక ఇలా చేసి చపాతీస్ లాగా చేసి, లేదా పరాఠాస్ రూపంలో చేసేసి పూరీలాగా కూడా చేసుకోవచ్చు. సో అలా కూడా చేసుకోవచ్చు. ఎట్టు పరిస్థితుల్లో మనము ఇలా పిండిలో తడిపి చేసినా కూడా బాగుంటుందన్నమాట. సో అలా మళ్ళీ ఆయిల్ అద్దుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూనే చేస్తే పొరలుగా వస్తుందన్నమాట పరాఠాస్ వచ్చేసి. చూసారా ఎంత బాగా పొంగుతుందో. సో ఇలా పొంగినప్పుడు మనకి పొరలుగా బాగా వస్తుందన్నమాట. అప్పుడు ఇంకా యమ్మీగా ఉంటుంది పరాఠాస్ తింటూ ఉంటే. సో ఎక్కడ కూడా మనకి క్యారెట్ అనేది తెలియకుండా ఉంటుందన్నమాట. జస్ట్ మనం ఏదో పసుపు యాడ్ చేసినట్టు కలర్ వస్తుంది, ఆరెంజ్ కలర్లో. సో అన్ని పరాఠాస్ అయితే నేను ఇక్కడ రెడీ చేసేసుకున్నాను. ఇంకా మనం ఏ కర్రీస్తోనైనా తినేయచ్చు అనమాట. ఏ కర్రీస్ ఇష్టపడని వాళ్ళు పెరుగుతో అయినా తినేయచ్చు. సో నేనైతే ఇక్కడ కాలీఫ్లవర్ తోటి తినేస్తున్నాను. సో కాలీఫ్లవర్ లేదా పెరుగు, కాలీఫ్లవరే కావాలని లేదు, ఏ కర్రీస్కైనా సూపర్ సేబీ ఊపర్ ఉంటుంది. ఆలుగడ్డ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ పొరలుగా చెప్పాను కదా, సో ఎంత బాగా వచ్చిందో చూడండి పొరలుగా. సో ఇలా పరాఠాస్ కనుక వస్తే చాలా బాగుంటాయి. తినటానికి కూడా మనకి ఎక్కువ శ్రమ ఉండదన్నమాట, నమలటానికి మెత్తగా ఉంటాయి అన్నమాట. చాలామందికి ఇలా పొరలుగా పరాఠా రావడం అంటే ఇష్టం ఉంటుంది, ఇలా తినాలి అని వాళ్ళకి, అంటే మెత్తగా అనిపిస్తుంది కదా. సో ఇవి మనము ఈవినింగ్ వరకు, మార్నింగ్ చేసి ఈవినింగ్ వరకు పెట్టినా కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట. చూసారా ఎంత పొరలుగా వచ్చాయో మన పరాఠాస్, క్యారెట్ పరాఠాస్. సో అన్ని పరాఠాస్ అలాగే వస్తాయి అన్నమాట, ఎందుకంటే మనము 2-3 ఫోల్డింగ్స్ చేసాం కదా ముందే మనము. సో ఇలా ఫోల్డింగ్ చేస్తే కనుక అలా వస్తాయి అన్నమాట. అండ్ చూడండి ఒక చేతితోటి మనం ఇలా ఫోల్డ్ చేస్తే ఎంత మృదువుగా, ఎంత మెత్తగా, ఎంత సాఫ్ట్గా, ఇంకా ఎంత బాగున్నాయి చూడండి. ఇలా ఫోల్డ్ చేసేస్తే అలా మన చేతిలోకి వచ్చేస్తుంది. సో పరాఠాస్ అనగానే జనరల్గా కొంచెము అంటే ఇలా మనకి తాల్చడం రావాలి, మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి. ఆ తర్వాత కాల్చడం రావాలి. సో ఈ రెండు వచ్చేసిందంటే కరెక్ట్ ఫామ్లో మనకి పరాఠాస్ అయితే వచ్చేస్తాయి. సో చూడండి ఎంత బాగా ఫోల్డ్ అయిపోతుందో, మన చేతిలో అరచేతిలో పట్టేస్తుంది. ఇలా ఫోల్డ్ అయ్యిందంటే మనకి పరాఠాస్ వచ్చేసి చాలా మృదువుగా, మెత్తగా ఉంటాయి. నమలటానికి కూడా, తినడానికి కూడా పెద్దవాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అలాంటి టైంలో ఇలా మృదువుగా చేసి పెట్టామంటే హెల్దీకి హెల్దీ ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో మనకి మూలి అంటే రాడిష్ లేదా గోబీ పరాటాస్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. చాలా బాగుంటాయి అవి కూడా. సో ఈ వెజిటేబుల్స్ తోటి మనం ఇలా పరాటాస్ రూపంలో తిన్నామంటే మనకు తెలియకుండానే మనం తినేయచ్చు అనమాట. సో హెల్దీగా ఇలా పరాటాసే కానీ, పరాటాస్ ఇష్టం లేని వాళ్ళు రోటీస్ రూపంలో కానీ తినేయచ్చు అనమాట. సో అప్పుడప్పుడు మనము పరాటాస్ తింటే ఏమీ పర్వాలేదని నాకు అనిపిస్తుంది. మీకు నచ్చితే కనుక డెఫినెట్గా మస్ట్ అండ్ ట్రై చేసే రెసిపీ అని నేనైతే చెప్తాను. సో చాలా యమ్మీగా, చాలా బాగున్నాయి అనమాట. ఏ కర్రీస్ తోటైనా మనం తినేయచ్చు. కర్రీస్ లేదు అనుకోండి, పెరుగుతోనైనా తినేయచ్చు, అంత బాగున్నాయి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్.